భారత రత్న మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ఆ మహానుభావుడు తెలంగాణలో పుట్టడం, తెలంగాణ తల్లి చేసుకున్నటువంటి ఒక మారుమూల కుగ్రామం వంగరలో 100 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి పివి నరసింహారావు గారు బడులు లేనటువంటి కాలంలో పుట్టి అనేక భాషల్ని ఆపోసన బట్టి సాహిత్యంలో అనేక రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభను చాటినటువంటి మహానుభావుడు. భారత ప్రధానిగా దేశం దశలు దిశలు నిర్దేశించే భవిష్యత్ తరాల క్షేమాన్ని, అభివృద్ధిని, భారత పురోభివృద్ధిని ఆకాంక్షించి దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆనాడున్నటువంటి పోటీ ప్రపంచంతో భారతదేశాన్ని ఈరోజు ఒక అద్భుతమైనటువంటి భారత రాజుడు స్వర్గీయ పివి నరసింహారావు. వారు చదువు విలువ తెలిసినటువంటి మహానుభావుడు కాబట్టి ఈ దేశంలోనే గురుకుల విద్యా వ్యవస్థను ప్రారంభించినటువంటి మహానుభావుడు. తెలంగాణలో సర్వేలు కావచ్చు, భారత ప్రధానిగా భారతదేశ విద్యాశాఖ మార్చులుగా కొనసాగినటువంటి కాలంలో వారు ప్రవేశపెట్టినటువంటి నవోదయ విద్యాలయాలు ఈ తరం పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంది అనంటే దానికి కారకుడు స్వర్గీయ పివి నరసింహారావు. జీవితం మొత్తం సమాజ హితం కోసం, జీవితం మొత్తం ఈ దేశ సముద్రణ కోసం పనిచేసినటువంటి ఆ మహానుభావుల్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం అడుగడుగున అవమానించి మనమందరం కూడా ఆ రోజు ఆ దుస్థితిని చూసి ఎంతో బాధపడ్డాం. వారి అంతిమ సంస్కారాన్ని కూడా ఏ రకంగా హేళన చేసిందో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి అది పరాకాష్ట. ఈరోజు వారి జయంతి, మరి ఇక్కడ వారి స్టాచ్యూని కూడా ఎంత నిరాదరణ. పివి నరసింహారావు గారంటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఎటువంటి దృష్టి, ఎటువంటి ఆలోచన ఉందనడానికి నిదర్శనం. ఈ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కేసీఆర్ గారు ఆ కుటుంబం దేశం కోసం చేసినటువంటి త్యాగాన్ని గౌరవించాలి. ఆ కుటుంబాన్ని గౌరవించుకోవడం అంటే తెలంగాణ తనను తాను గౌరవించుకోవడం అనేటువంటి భావనతో వారి కుమార్తెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి తన గౌరవాన్ని చాటుకోవడం తప్పకుండా. అంటే దక్షిణ భారతదేశంలో ప్రధానమంత్రి కానటువంటి రోజులలో దక్షిణ భారతదేశం నుండి మొదటి ప్రధాని అయినటువంటి గొప్ప వ్యక్తి, దేశాన్ని అనేక రంగాల్లో ముందుంచినటువంటి తాను అస్థిర ప్రభుత్వం ఆ రోజు పివి నరసింహారావు గారు పరిపాలన కాంగ్రెస్ పార్టీకి